గౌరీఘాట్ ఉమాగుండు కాలనీలో ఉన్నానండి. ఇక్కడ ఒక అదే నేను చెప్పాగా గత వీడియోలో కూడా బుద్ధ టెంపుల్ ఉందంటే వచ్చా. ఇక్కడ పక్కనే చెప్పారు. అది దాదాపు చాలా దూరం ఉంది. ఇక్కడ నుంచి దాదాపు 2-3 కిలోమీటర్ల పైన ఉంది. పోలీసు వాళ్ళు వెళ్ళనియట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా చాలా డల్గా ఉందండి. ఇక్కడ మొత్తం అన్ని క్లోజ్ చేశారు. షాపులు ఇవన్నీ క్లోజ్ చేశారు. అక్కడొక షాప్ అది తెరిచారనమాట. ఎందుకంటే ఇక వాళ్ళు బతకాలి కదా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రజలు, నేపాలీ ప్రజలు బతకాల్సిందే టూరిస్టుల పైన. వాళ్లకు టూరిస్టుల పైన తప్ప వేరే ఆధారం లేదు. వాళ్ళ జీవనాధారమే వాళ్ళు బతకాలంటే, వాళ్ళు జీవించాలంటే ఇక్కడ ఈ నేపాల్లో టూరిస్టుల పైన జీవించాలంటే వాళ్ళు. టూరిస్టులు కనుక రాకపోతే మాత్రం వీళ్ళకు చాలా కష్టమైపోద్ది బతకడం. ఎందుకంటే నేను చాలా వీడియోలో కూడా చెప్పా. ఇటు సైడు ల్యాండ్ అనేది లేదు. ఇప్పుడు సాఫ్గా ఇప్పుడు ఇండియాలో ఉన్నట్టుగా ల్యాండ్ ఇటు సైడ్ లేదండి. అన్ని కొండ ప్రాంతాలే, పర్వతాలు. వీళ్ళు ఇక్కడ ఈ నేపాలీ ప్రజలు జీవించేది కూడా కొండల పైన అనమాట. పర్వతాల పైన ఇళ్ళు కట్టుకొని నిర్మిస్తున్నారు వీళ్ళు. ఇక టూరిస్టులు దేనికోసం వస్తారంటే ఇక్కడ అందాలు చూడటానికి, ప్రదేశం చూడటానికి, ఇక్కడ అద్భుతాలు చూడటానికి. ఎందుకంటే ఇక్కడ అన్ని కొండ ప్రాంతాలే కాబట్టి, ఇక్కడ మొత్తం పర్వతాల ఏరియా కాబట్టి, ఇక్కడ ఈ నేపాలీ ప్రజలు పర్వతాల పైన జీవిస్తారు కాబట్టి. ఎందుకంటే పర్వతాలు చాలా అందంగా ఉంటాయి, మేఘాలతో కమ్ముకొని ఉంటాయి కాబట్టి ఆ అందాలను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తూ ఉంటారు. వాళ్ళు హాయ్ అంటారు పిలిచి. ఓ గుడ్, ఐ లవ్ నేపాల్, థ్యాంక్ యూ. ఇక్కడ చెప్పాను కదండి, ఇక్కడ జనాలు బ్రతకాలన్నా ఇక్కడ నేపాలీ ప్రజలు, ఇక్కడ నేపాల్ ఉన్నది 7 స్టేట్లు అనమాట. ఈ 7 స్టేట్లు ఎందుకంటే చాలా చిన్న కంట్రీ అనమాట. ఇక్కడ పాపులేషన్ వచ్చేసి నేపాల్ పాపులేషన్ వచ్చేసి మొత్తం ఈ నేపాల్ కంట్రీలో ఇక్కడ జనాలు వచ్చేసి 2,50,00,000 నుంచి 3 కోట్ల మంది వరకు ఉన్నారండి. అంటే చాలా చిన్న దేశమే కదా. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ల్యాండ్ అలాంటిది ఉండుంటే మాత్రం వీళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో ఉండేవాళ్ళు, ఒక మంచి గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళు. ఆడికి ఒక పోలీస్ జీపతి వస్తుంది ఎండ్ ఇక్కడ అట్టిపళ్ళ కొట్టు. ఇక్కడ యాపిల్ చూడండి ఒకసారి, నల్లగా ఉంది యాపిల్. కొబ్బరి బొండాలు. ఇదిగో నేను మొన్న ఒక వీడియో పెట్టానండి, ఇది కనబడుతుందిగా. నాస్పతి అంటారు వీళ్ళ భాషలో, మరి మన సైడ్ మన తెలుగులో ఏమంటారు తెలియదు. ఇక్కడ బత్తాయిలు ఉన్నాయి, కర్బూజా, అట్టిపళ్ళు, సీతాఫల పళ్ళు. ఇదేంటిదో ఒకసారి దీని పేరు కనుక్కుంటా. డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, కర్బూజా, సంత్రాలు, ఇవన్నీ మొత్తం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. అంటే ఇండియా నుంచి వస్తాయి అనమాట. ఇక కొబ్బరికాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి ఇండియా నుంచి వస్తాయి ఇక్కడ అన్ని. అంటే ఇక్కడ పళ్ళు కొట్టు అనమాట. అంటే ప్రతి ఒక్కటి చాలా ఐటమ్స్ అయితే అమ్ముతారు ఇక్కడ. చూద్దాం ఒకసారి వీళ్ళ దగ్గరికి వెళ్ళి. కరెంట్ అయితే లేదు. చూడండి, పుట్నాలు, బఠానీలు, బూందీలు, పల్లీలు, కొబ్బరి కూడా చూడండి భలే గమ్మత్తు తీశారు. కొబ్బరికాయ మొత్తం వలిచేసి. చిన్నపాటి షాప్ అండి వీళ్ళది. బాదం, అన్ని జీడిపప్పులు, బాదంలు అన్ని అమ్ముతారు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదండి, వీళ్ళు బతకాలంటే మాత్రం ఓన్లీ టూరిస్టుల పైనే. ఇక వాళ్ళ టూరిస్టులు కనుక లేకపోతే వీళ్ళు జీవించడం చాలా కష్టం అనమాట. అంటే బతికేవచ్చు కానీ ఇక లాగోలాగా బతకాలి, తప్పదు. ఇక ఇక్కడ ఒక షాప్ తెరిచింది అనమాట. ఇక్కడ రేట్ అడుగుదాం సార్, రేట్ అడిగి కనుక్కుందాం. वो बादाम का पैकेट कितना है? वो बादाम का पैकेट 450 का पाव. कितना? 450 का 450 का पाव है. पाव किलो నేపాలీ కరెన్సీలో పావు కేజీ 450 రూపాయలు అంటండి. అంటే కేజీ వచ్చేసి 1800 అనమాట నేపాలీ కరెన్సీలో. ये पूरा इंडिया से आता है. ये ऑल आइटम्स इंडिया से आता है. सीताफल कैसा बेचते हैं? सीताफल इसको क्या बोलते हैं आपके भाषा में, नेपाली भाषा में? सीताफल ही बोलता है नेपाली भाषा में. अच्छा, कैसा वो किलो बेचते, कैसा बेचते उसको? 200 रुपया. कितना किलो? 1 किलो 200 रुपया. అమ్మ ఇది బాగానే ఉందండి. కేజీ 200 రూపాయలు అంట సీతాఫల పళ్ళు. నాకైతే నోరు ఊరిపోతుంది, కంపల్సరీ తింటా నేనైతే. కేలా भी इंडिया से आता है. అచ్చా, అరటిపళ్ళు కూడా ఇండియా నుంచి వస్తాయంట. అంటే ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ ఇండియా నుంచి వస్తాయంట. అంటే ఇప్పుడు మేముందే అడిగి తెలుసుకున్నాను కదా, విన్నారు కదండి.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇంకా మంచి వీడియో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.